హౌ టు పాస్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్. ఇది కంప్లీట్గా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. మీరు C23 అయినా 20 అయినా 16 అయినా ఏది ఉన్నా కూడా పర్లేదు, సిలబస్ మాత్రం కామన్ కాబట్టి మనం వరి కావాల్సిన పర్లేదు, అందరికీ సేమ్ సిలబస్. సరే, ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే అకార్డింగ్ టు మన సిలబస్ కాపీ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, కాలమ్స్ అండ్ స్ట్రట్స్, డ్యామ్స్ అండ్ రిటైన్ వాల్స్, తర్వాత బీమ్స్, తర్వాత స్ట్రెసెస్ ఇన్ ఫ్రేమ్స్. ఇది మన సిలబస్. దీంట్లో కొంచెం టఫెస్ట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే కనుక ఏది టఫ్ కాదు, అన్ని ఈజీ టాపిక్సే. కానీ డిప్లొమా సివిల్ బ్రాంచ్లో టఫెస్ట్ సబ్జెక్ట్ ఏది అనుకుంటే కనుక ఫస్ట్ ప్రియారిటీ SMDSకి ఇచ్చుకుంటారు. ఎందుకంటే మనం థర్డ్ సెమిస్టర్లో ఎక్కువ మంది ఫెయిల్ అయిన సబ్జెక్ట్ కాబట్టి. కానీ ఒకటి, ఇది కంటిన్యూటీ సబ్జెక్ట్. మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్కి కంటిన్యూటీ కాబట్టి మీకు మెకానిక్స్ బాగా అర్థమైతే మీరు ఇది ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. అన్నీ సేమ్, అన్నీ ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మనం ఒకసారి అయితే చూద్దాము. చూసిన తర్వాత మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే దాన్ని కాలంటే ఆప్షన్లో వదిలేసేయండి, రిమైనింగ్ టాపిక్స్ చదువుకోండి. ఓకేనా, నేను చెప్పిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత. ఫస్ట్ తీసుకుంటే మన థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక డెఫినేషన్స్ అయితే మీరు చదువుకోండి. న్యూట్రల్ యాక్సిస్ ఒకటి, తర్వాత న్యాచురల్ లేయర్ ఒకటి, తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న డెఫినేషన్లని మీరు చదువుకోండి. కానీ మేజర్గా మనకు వచ్చే ఎస్ఏ టైప్ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే M/I = F/Y = E/R పైన వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంకా M అంటే ఇంకా బెండింగ్ మూమెంట్, I అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, F అంటే స్ట్రెస్, Y అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూట్రల్ యాక్సిస్, ఈ అంటే మనకు తెలిసే యంగ్స్ మోడల్స్ అని. ఓకేనా, సో ఇక్కడ మన క్వశ్చన్స్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా పైన లేదా బెండింగ్ మూమెంట్ పైన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో బెండింగ్ మూమెంట్ సంబంధించిన ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఇక్కడ చాలా ఈజీగా ఈ టాపిక్ అయితే అయిపోతుంది. అంతే, ఇదొక్క ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది యూనిట్ మొత్తం కంప్లీట్గా. ఓకే, అదొకసారి చూసుకోండి అంతే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థం కావాలంటే మీకు ఇంతకుముందు ఏం అర్థమైందల్లా, ఇంతకుముందు బీమ్స్ గురించి క్లియర్గా అర్థమైందల్లా. అది క్యాంటిలివర్ కావచ్చు, సింప్లీ సపోర్టెడ్ కావచ్చు, ఓవర్ హ్యాంగ్ బీమ్స్, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇంకా నీట్గా అర్థమైతే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. కాబట్టి మీరు బీమ్స్ కొంచెం చదువుకున్న తర్వాత ఫస్ట్ 2 యూనిట్స్ అంటే ఇక్కడ చూడండి, తర్వాత ఇంకా ఓకే, తర్వాత సెకండ్ యూనిట్ తీసుకుంటే డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 2 యూనిట్స్ చదువుకున్న తర్వాతనే మీరు ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేయగలుగుతాము, సెకండ్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేయగలుగుతాం. ఈ రెండు లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ 2 యూనిట్స్ చదువుకోండి కంపల్సరీగా, మ్యాండేటరీగా. ఓకేనా, డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం చదువుకోవాలా అంటే ఏమీ లేదు, సింపుల్గా చెప్తా చూడండి. క్యాంటిలివర్ బీమ్లో పాయింటెడ్ లోడ్, తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి మొత్తం ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే క్యాంటిలివర్లో పాయింటెడ్, క్యాంటిలివర్లో యూడిఎల్, తర్వాత సింప్లీ సపోర్టెడ్లో పాయింటెడ్, సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్ మనకున్న కేసెస్, అంతే కదా. తర్వాత ఫిక్స్డ్ బీమ్ తీసుకుంటే ఫిక్స్డ్ బీమ్లో పాయింటెడ్ లోడ్ సెంటర్లో, తర్వాత ఫిక్స్డ్ బీమ్లో యూడిఎల్ లోడ్, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సివిల్ బ్రాంచ్ కాబట్టి. అదే మీరు ఇంకా మెకానికల్ అంటే ఇవన్నీ ఇంత డెప్త్గా అయితే అడగడు. ఓకే, సరే, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా, ఒకటి బెండింగ్ మూమెంట్ నేర్చుకోవాలా. మీకు ఇంతకుముందే చెప్పిన బెండింగ్ మూమెంట్ నేర్చుకోండి, బై హార్ట్ చేయండి. తర్వాత ఏం నేర్చుకోవాలా, మీరు స్లోప్కి ఫార్ములా నేర్చుకోవాలా, డిఫ్లెక్షన్ ఫార్ములా నేర్చుకోవాలా. బెండింగ్ మూమెంట్ ఫార్ములాస్ ఏమున్నాయి సార్ క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్కి అంటే ఇంకా WL, ఇక్కడ ఏముంది ఫార్ములా WL²/2, WL/4, WL²/8. మరి ఫిక్స్డ్ బీమ్లో పాయింటెడ్ లోడ్కి ఏముంది సార్ అంటే WL/8, తర్వాత ఏమొస్తుంది WL²/12. ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ కవర్ అయితే. నెక్స్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ అంటే సెకండ్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ కాలం. మరి సెకండ్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి సార్, అవి కూడా మీరు ఇక్కడే చెప్పేస్తే మేము నోట్స్లో రాసుకుంటాము లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటామనే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడే చెప్పేద్దాం. సో థీటాకి సంబంధించిన ఫార్ములా ఏముంది WL²/2EI, డిఫ్లెక్షన్ అంటే WL3/8EI, ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి WLకి ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేదని మనం ఏమంటామంటే థీటా అంటాం, స్లోప్ అంటాం. ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేదాన్ని డిఫ్లెక్షన్ అంటాం. అంటే ఏంది సార్, WLకి ఇంటిగ్రల్ చేసిన, WLకి ఇంటిగ్రల్ చేస్తే ఏమొస్తుంది WL²/2 వచ్చింది. ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది WL3 ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇక్కడ నేను 8 రాశాను, 3EI వస్తుంది. అర్థమైందా, పాయింట్ అర్థమైందా? అంటే ఎందుకు ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము అంటే థీటాని ఎలా కనుక్కుంటామంటే డయాగ్రామ్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఇంటిగ్రేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది మనకి ఈ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్ కాబట్టి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అర్థమైంది కదా. సారీ, నెక్స్ట్ ఇప్పుడు దీనికి సేమ్ ఒకసారి ఇంటిగ్రేషన్ చేయండి, డబుల్ ఇంటిగ్రేషన్ చేయండి. ఫస్ట్ ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది WL3/6EI, ఇక్కడ WL⁴/8EI. నెక్స్ట్ మన సింప్లీ సపోర్టెడ్ తీసుకుంటే WL² కదా, ఫస్ట్ L²/16EI వస్తుంది, WL3/48EI వస్తుంది, తర్వాత WL3/24EI, 5 WL⁴/384EI.
అంటే మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఈ ఫార్ములాస్ పైనే వస్తుంది. కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ని యాస్టీస్గా బై హార్ట్ చేయండి. డెఫినేషన్స్ చిన్న చిన్న డెఫినేషన్స్ వస్తాయి, బై హార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంకా వేరే డౌట్ ఏం లేదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే మన నెక్స్ట్ ఏముంది, మనకి కాలమ్స్ అండ్ స్ట్రట్స్ ఉంది. ఈ కాలమ్స్ అనే టాపిక్లో మీరు ఏమేమి నేర్చుకోవాలంటే ఒకటి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే నేర్చుకోండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏమి, క్రిటికల్ లోడ్ బై సేఫ్ లోడ్ అనే ఫార్ములా పైన చిన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత స్లెండర్నెస్ రేషియో పైన ఒకటి వస్తుంది, L/K అని రాస్తాము. తర్వాత రేడియస్ ఆఫ్ గైరేషన్ K రాస్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ I/A ఫార్ములా. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మరి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి మనకు. సో కండిషన్స్ ఏమేమి ఉన్నాయి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక బీమ్ లేదా ఒక కాలము టూ సైడ్ కనుక ఫిక్స్డ్గా ఉంది లేదా టూ సైడ్ ఫ్రీ ఉంది, ఇవి ఉంటాయి కేసెస్. ఫస్ట్ది టూ సైడ్ హింజ్ అనుకుందాం, అంటే ఫిక్స్డ్గా ఉంది. ఫిక్స్డ్ అనకూడదు కానీ దీన్ని హింజ్ అనుకుందాం. ఓకేనా? అంటే జాయింటెడ్గా ఉందని దాని మీనింగ్. సో దీని యొక్క ఎఫెక్టివ్ లెంత్ ఎంత వస్తుంది అంటే ఇది LA తీసుకుంటాం. సో ఫస్ట్ కండిషన్స్ రాద్దాం, తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకటి ఫిక్స్డ్ ఉంది, తర్వాత హింజ్ ఉంది, తర్వాత రెండు కూడా ఫిక్స్డ్ ఉన్నాయి, ఇంకా ఫోర్త్ కేసు ఒకటి ఫిక్స్ ఉంది, ఇంకొకటి ఫ్రీ ఉంది. ఇప్పుడు మనకు వచ్చే ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ L అవుతుంది, ఒక సైడ్ ఫిక్స్డ్ ఒక సైడ్ హింజ్ ఉంటే L=L/√2. అదే టూ సైడ్ ఫిక్స్ ఉంటే L=L/2, అంటే మనకి ఇచ్చిన లెంత్ బై 2 అని ఎఫెక్టివ్ లెంత్. ఓకే, అదే ఫ్రీ ఒక సైడ్ ఫిక్స్డ్ ఒక సైడ్ ఫ్రీ ఉంటే L=2L. ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయండి, దీనిపైన క్వశ్చన్ వస్తుంది. అంతేనా సార్ అంటే స్లెండర్నెస్ రేషియో, ఎఫెక్టివ్ లెంత్ ఇవి చెప్పినాను కదా ఆల్రెడీ. సో దీంతో పాటు క్రిప్లింగ్ లోడ్ అంటాము, క్రిప్లింగ్ లోడ్ ఆర్ క్రిటికల్ లోడ్ అంటాము. సో దానికి సంబంధించిన సింబల్ మనం P యూజ్ చేస్తాము, π²EI/L². ఇదొకటి. ఇక్కడ L అంటే ఎవరు, ఎఫెక్టివ్ లెంత్ తీసుకోవాలంటే ఇవి తీసుకోవాలా, మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినది కాదు. మన క్వశ్చన్ క్రిప్లింగ్ లోడ్ అడుగుతాడు, లెంత్ ఇస్తాడు, బీమ్ లెంత్, అది తీసుకోకూడదు, కాలం లెంత్. మనం ఏం చేయాలా, ఎఫెక్టివ్ లెంత్ కనుక్కొని దాని తేయాలా. సో ఇక్కడ కాలంకి సంబంధించిన టాపిక్ కాబట్టి మనం కాలం గురించి డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? తర్వాత మనకి ఈ టాపిక్లో ఇంకొకటి ఉంది, ర్యాంకింగ్ అడుగుతాడు. సో PR అని యూజ్ చేస్తాం దీనికి సింబల్. PR ఫార్ములా ఏముంది, FCA/1+A*L/K². ఇంతే, ఇంకా దీంట్లో వేరే ఫార్ములానే రాదు. ఒకసారి మీకు నీటి కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు అది కన్ఫ్యూజే కారు, ఇంత ఈజీనా ఈ టాపిక్ అనిపిస్తుంది. ఓకేనా? ఇంకా దీని గురించి అవసరం లేదు, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అని అడగద్దండి, ఇవే కండిషన్స్, దీనిపైన ఏమన్నా క్వశ్చన్ అడగచ్చు, చాలా ఈజీ క్వశ్చన్ ఏమడతాడు మనకి ఇక్కడ, క్రిప్లింగ్ లోడ్ అడగచ్చు, ర్యాంకింగ్ అడగచ్చు, దీనికి సంబంధించిన ఎఫెక్టివ్ లెంత్ సంబంధించిన కండిషన్స్ ఇస్తాడు. షార్ట్ ఆన్సర్లో ఇంతకుముందు నేను చెప్పిన ఆల్రెడీ. ఇంకా తర్వాత ఫోర్త్ తీసుకుంటే డ్యామ్ అంటే రిటైనింగ్ వాల్స్. సో డ్యామ్కి సంబంధించి ఒక్కటే ఒక ప్రాబ్లం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని ఒకటి డీటెయిల్గా నీట్గా అర్థం చేసుకోండి, ఒక్కటి చాలు, ఎక్కువ వద్దు. మీరు ట్రై చేయండి, మీకు అర్థం కాకపోతే కామెంట్లో మీరు కావాలంటే మెసేజ్ చేయండి. ఎక్కువ మందికి అర్థం కాలేదు డ్యామ్స్ అనే ప్రాబ్లం, ఆ టాపిక్ అనిపిస్తే అప్పుడు నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తాను. చాలా అంటే చాలా డెడ్ ఈజీ టాపిక్ ఇది డ్యామ్స్ అనేది, దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఇక్కడ మీరు ఒక ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఒకటి నేర్చుకోండి, ఎటువంటి క్వశ్చన్, ఎంత టఫ్ క్వశ్చన్, ట్విస్ట్ క్వశ్చన్ ఇచ్చినా అదే మోడల్లోనే ప్రాబ్లం చేయండి, మీకు మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బీమ్స్ అనే టాపిక్ తీసుకుంటే ఇక్కడ బీమ్స్లో ఇక్కడ ఏమన్నా మనకు చూద్దామా, డిఫరెన్స్ స్టాటిక్, ఇదంతా ఓవరాల్గా ఇచ్చిన క్వశ్చన్స్, అంటే జర థియరీ టైప్ ఉంటాయి ఇవన్నీ క్వశ్చన్స్. సో మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంకా కొంచెం చదివింటే ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా మీరు రాసేస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా జనరల్ క్వశ్చన్సే ఉంటాయి, అంటే బీమ్కి సంబంధించిన క్వశ్చన్సే కాబట్టి మీరు ఇక్కడ స్పెసిఫిక్గా చదవాల్సిన పని లేదు. ఈఎం చదువుకుంటే ఇది ఆటోమేటిక్గా మనం పాస్ అయిపోతాం. ఓకే, ఒకసారి దాన్ని చూసుకొని ఈ టాపిక్ని చదవండి అంతే. తర్వాత మనకు స్ట్రెసెస్ ఇన్ ఫ్రేమ్స్ అని ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్స్ అనే టాపిక్ ఎంత ఈజీ టాపిక్ అంటే ఇది చాలా అంటే చాలా డెడ్ ఈజీ టాపిక్. సో ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకోవాలా అనేది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాము, దాన్ని బట్టి ఈ ఫ్రేమ్స్లో ఎటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడు, మనం ఏం కనుక్కోవాలి అసలు యాక్చువల్ దీంట్లో అనేది మనం డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం టాపిక్ అంతా. సో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాము, ఇది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది, గూగుల్లో నుంచి. 2023కి సంబంధించిన C16 సిలబస్ కామన్ కదా, నాకు C23 పేపర్ దొరకలేదు కాబట్టి ఇది తీసుకున్నా, మీతో ఉంటే షేర్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, సరే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే చూడండి, క్వశ్చన్స్ అన్ని షియర్ స్ట్రెస్ పైన క్వశ్చన్ అడిగినాడు, తర్వాత బిట్వీన్ ద స్ట్రెంత్ అండ్ స్టిఫ్నెస్, మినిమం ప్రాపర్టీస్, మోర్స్ థీరం, ఇది చదువుకొని నేను చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు. తర్వాత ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంది, ప్రిన్సిపల్ స్ట్రైన్ అంటే ఏంది, షియర్ స్ట్రెస్ అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. పోలార్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనే ఫార్ములా, దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్, అదొకసారి అయితే కనుక చూసుకోండి. తర్వాత సర్కంఫరెన్షియల్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్, అంటే మనకి ఇది సిలిండర్స్ అనే టాపిక్లో ఈజీ సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అండి, ఒకసారి చదివినా మీకు అర్థమైపోతాయి. సో ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. డ్యామ్కి సంబంధించిన కండిషన్స్, స్టెబిలిటీగా అంటే ఒక డ్యామ్ స్టాండర్డ్గా ఉండాలా, స్టేబుల్గా ఉండాలంటే కండిషన్స్ ఏమన్నా. ఫ్రేమ్కి సంబంధించిన లిస్ట్ అయిన 2 types ఆఫ్ ఫ్రేమ్స్. సరే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరు ఎట్లా రాసినా కూడా మనకి 3కి 2 మార్క్స్ అయితే పడిపోతాయి.
దాని గురించి అయితే మనం పెద్ద వరి కాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తే, ఇఫ్ ద మాక్సిమం స్ట్రెస్ ఏం కనుక ఫైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ యొక్క డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. సో ఏ ఫార్ములా యూజ్ చేయాలా, M/I ఈజ్ ఈక్వల్ టు F/Y ఈజ్ ఈక్వల్ టు E/R. దీంట్లో ఎవరిని కనుక్కోవాలా సార్, ఇక్కడ అడిగినది డైమెన్షన్స్, దీంట్లో ఎవరిని కనుక్కోవాలంటే మీరు ఐని ఫైండ్ అవుట్ చేయాలా. వన్స్ ఐ వచ్చింది అనుకోండి, ఫార్ములా ఏమి, ఐ ఫార్ములా BDQ/12. సో ఈ BDQ ఫార్ములాలో నుంచి మీకు కావాల్సిన బీనో డీనో కనుక్కుంటాం. ఆల్రెడీ డి ఇచ్చినాడు కాబట్టి బీని కనుక్కుంటాం. అంటే మీ ప్రాబ్లం ఇది, ఇక్కడ ఐని ఫైండ్ అవుట్ చేయాలా. ఐ బయటకు వచ్చిన తర్వాత I ఈజ్ ఈక్వల్ టు BDQ/12. సో ఇక్కడ డి వాల్యూ ఇచ్చినాడు, బీని ఫైండ్ అవుట్ చేయాలా. సో ఈ టర్మ్స్ ఇక్కడికి వస్తే I ఇంటూ 12/DQ వేస్తే మీకు బి ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ఫార్ములా పైన క్వశ్చన్ అంతా ఉంటుంది. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ ఫార్ములా తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములాస్ నేర్చుకోండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములాస్ గుర్తున్నాయా, రెక్టాంగిల్కి, ట్రయాంగిల్కి, సర్కిల్కి. సో ఫార్ములా ఏమి, BDQ/12, BHQ/36, π/64, D⁴. ఇవన్నీ ఫార్ములాస్ నోటెడ్ అయిపోవాలా, మీకు బై హార్ట్ అయిపోవాలా. ఓకేనా, అప్పుడే మనం పాస్ కాగలం. ఈవెన్ దో మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ కావచ్చు, సివిల్ వాళ్ళకి SM సబ్జెక్ట్ కావచ్చు, దీనికి కంటిన్యూటీ సబ్జెక్ట్ RCC ఉంది కదా, ఆ సబ్జెక్ట్ కూడా పాస్ అయిపోవచ్చు మనకి కంటిన్యూటీ ఉంటే. ఓకే సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది, మనం క్యాలిక్యులేట్ ద షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. సేమ్ రిలేటెడ్ టాపిక్, మీరు ఒకసారి చూడండి ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఏమడిగినాడు, క్యాలిక్యులేట్ ద డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ అంటే ఏమి, మనం ఇంతకుముందు చూసినాం కదా, డయాగ్రామ్ చూసినాం, తర్వాత బెండింగ్ మూమెంట్ చూసినాం, స్లోప్ చూసినాం, డిఫ్లెక్షన్ చూసినాం. సో ఈ టేబుల్ నేర్చుకుంటే మీకు గన్ షాట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. మరి చెప్పాలన్నా మనం, అది చాలా ఈజీ కదా, ఆల్రెడీ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ సివిల్లో డిస్కస్ చేసినాం, ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే సేమ్ కంటిన్యూటీగా వస్తూ ఉంటుంది అది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, బక్లింగ్ లోడ్ అడిగినాడు. ఏమేమన్నాడు, బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, అనదర్ వన్ ఈజ్ హింజ్డ్. ఇంతకుముందు కేసెస్ చెప్పుకున్నాం కదా, 4 కేసెస్. అక్కడ నుంచి వస్తుంది ప్రాబ్లం, చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం ఇది కూడా. నేను ప్రతిసారి డెడ్ ఈజీ అంటున్నానంటే అంత ఈజీనా అని అనుకోద్దండి, నిజంగానే అది ఈజీ టాపిక్స్ అవన్నీ కూడా. మీకు అర్థమైండదు ఎట్లా చదువుకోవాలనేది. మీరు ఏం చేసింటారంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, ఏదైనా నోట్స్ తీసుకొని దాన్ని బైహార్ట్ చేయడం ఇలా చేసింటారు. అలా చేయద్దండి. ఫస్ట్ కండిషన్స్ ఏమున్నాయి, మనం ఏం కనుక్కోవాలా, మనకు అనుకునే ఫార్ములాస్ ఏమున్నాయి, ఆ ఫార్ములాలో మనకు ఎవరెవరు తెలియదు, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఇలా ఒక సీక్వెన్స్గా పోండి. అప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ అన్నా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. తర్వాత ర్యాంకింగ్ మెథడ్, ఇంతకుముందు మనం ఫార్ములా చూసినాం కదా, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఓకే లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఒకసారి దీని గురించి చూద్దాం. ఓకే సరే, ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్లో డయాగ్రామ్ ఇస్తాడు, ఫ్రేమ్స్, ఇది ఏది లేదు ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ అనే టాపిక్లో మనకి డయాగ్రామ్ ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర, ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర దీనికి సంబంధించిన రియాక్షన్స్ కనుక్కోవాలి. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది అనుకోండి, సి దగ్గర ఇక్కడ ఒక లోడ్ ఉంది, ఏం లోడు, F/BC అనే లోడ్ ఉంది. సో ఇక్కడ తీటా ఎంత ఉంది, 45 degrees ఉంది. మనం రిజల్యూషన్ అనే టాపిక్ చూసామా, రిజల్యూషన్ అంటే ఏంది, డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్. అలాగే ఈ ఫోర్స్ని 2 ఫోర్సెస్గా డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేస్తే ఇప్పుడు ఈ ఫోర్స్ కింద ఒకటి వస్తుంది, ఇక్కడ పైన వస్తుంది, అంటే హారిజాంటల్ లోడ్ వస్తుంది, వర్టికల్ ఒకటి వస్తుంది. సో ఈ జంక్షన్ని పక్కన తీసుకుంటాం, సి అనే జంక్షన్ వేసేసి ఈ ఇంక్లైన్డ్ ఫోర్సెస్ని వర్టికల్గా హారిజాంటల్గా డివైడ్ చేసుకుంటా, మరి బి అనే జంక్షన్, డి అనే జంక్షన్, ఈ జంక్షన్, ఏ జంక్షన్, అలా అందరినీ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఏమొస్తుంది సార్ ఫైనల్లో అంటే అన్ని జంక్షన్లో వచ్చే లోడ్స్ వస్తాయి. తర్వాత డైరెక్షన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంది డైరెక్షన్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ 15 kN నేను ఈ పాయింట్ లాగుతాను నా కిందికి. ఓకేనా, సో ఈ పాయింట్ కిందికి లాగేటప్పుడు ఇప్పుడు ఈ బీసీ అనే ఫోర్స్ ఇక్కడ వస్తూ ఉంటుంది. సో దాన్ని కాంపోనెంట్గా డివైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ F/BC హారిజాంటల్గా F/BC cos 45, F/BC sin 45 ఒక జంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ జంక్షన్ని మనం డివైడ్ చేసుకొని F/BCని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఎందుకో పెన్ సరిగా పడడం లేదు, సో అందుకు నేను రాయలేకపోతున్నాను. ఇలా జంక్షన్ తీసుకుంటాం, జంక్షన్ తీసుకొని ఇక్కడ వచ్చే F/BC అనే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా అన్ని ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంప్రెషన్ పడుతుందా, టెన్షన్ పడుతుందా ఐడెంటిఫై చేసి డయాగ్రామ్లో మెన్షన్ చేసి చూపిస్తాం. ఏ మెంబర్ టెన్షన్లో ఉందో, ఏ మెంబర్ కంప్రెషన్లో ఉందో. అసలు మనం ఈ టాపిక్ని ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షెడ్ వేసుకున్నాం, ఇంట్లో షెడ్ వేసుకొని ఇక్కడ ఒక ఫ్యాన్ వేసినాం. ఆ ఫ్యాన్ యొక్క బరువు 15 kN ఉంది. సో ఈ ఫ్యాన్ వల్ల ఈ మొత్తం షెడ్లో ఏ ఫ్రేమ్ బ్రేక్ అవుతుంది, ఫ్యూచర్లో ఏ ఫ్రేమ్ ఎలాంగేషన్ అవుతుంది, ఏది కట్ అయిపోతుంది, అసలు మనం వేసుకున్న ఈ షెడ్ ఈ కొట్టమో ఉంటుందా, గాలి వస్తే ఎగిరిపోతుందా అనేది మనం కనుక్కోవాలి. ఎలా అర్థమవుతుంది మనకు, దీనిపైన పడే లోడ్స్ని మనం కనుక్కుంటే దేనిపైన ఎక్కువ టెన్షన్ పడుతుంది, దేనిపైన ఎక్కువ కంప్రెషన్ పడుతుంది కాబట్టి ఇది బెండ్ ఎరిగిపోయే ఛాన్స్ ఉంది, టెన్షన్ పడుతుంది కదా లెంత్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అసలు ఈ లోడ్కి ఇది పట్టుకోలేదు కాబట్టి ఇది ఎగిరిపోతుంది గాలి వస్తే అని మనకు డిసైడ్ అవుతుంది. క్లియర్గా అర్థమైంది కదా. ఇది సివిల్కి సంబంధించిన
ఒక పేపర్ మనం తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా టాపిక్ ఇంకా రియల్గా టఫ్ అనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి, లేదా మన యాప్లో మీరు మెసేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెంట్స్లో రిప్లై ఇవ్వకపోతే మీరు యాప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను ఇమీడియట్గా, తొందరగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా. ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్నా కూడా మనం డీటెయిల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా? క్లియర్? థ్యాంక్ యూ.